వెయిట్ ఇష్యూస్ వలన, డైట్ ఇష్యూస్ వలన చాలామందిని చూశాను. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చనిపోయారు ఒక ఆయన. రిలేటివ్స్లో కొంతమంది కిడ్నీ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, జనరల్ అదర్ హెల్త్ ఇష్యూస్. సో బ్రీఫ్గా కొంచెం డైట్ గురించి చూద్దాం. మనకి తెలిసినంతలో హెల్తీ ఫుడ్ తీసుకోవటం బెటరు. ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఒమేగా యాసిడ్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఉండేటట్టు, కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి. లేడీస్లో హార్మోన్స్ వలన కొంత థైరాయిడ్ ఇట్లా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి సడన్ వెయిట్ పెరుగుతుంది, చెక్ చేసుకోవాలి హార్మోన్స్. లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం మనకి మంచిది. కొంచెం వాటర్ ఇంటేక్ చూసుకోవాలి. వాకింగ్ ఉండేటట్టు, మినిమం ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవటం చాలా హెల్ప్ అవుతుంది. నేను మా ఇంటి దగ్గర ఉన్న ఆర్గానిక్ స్టోర్లో ఎంత అవకాశం ఉంటే అవి వాడుతుంటాను. ఆర్గానిక్ రైస్, ఇంకా మిగతా పల్సెస్ కానీ అన్నీ కూడా అంత అవకాశం ఉంటే అంత అవి వాడుతుంటాను. మీరు కూడా ట్రై చేయండి. లాంగ్ టర్మ్లో హెల్త్కి మంచిది. పెస్టిసైడ్స్ ఇవి లేకుండా, కెమికల్స్ లేకుండా మన హెల్త్కి మంచిది అవుతుంది. కొంతమందికి ప్రోటీన్ తక్కువ ఉండొచ్చు. డైట్లో మిల్క్ షేక్స్, అవి ప్రోటీన్ షేక్స్ అవి వాడుకోవచ్చు. సోయా బీన్స్, మష్రూమ్స్, వైట్ ఎగ్లో వైట్ అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్కి, నార్మల్ పీపుల్ 1-2 ఎగ్లు అయితే పర్లేదు, మొత్తం తినచ్చు. ఎక్కువ తినడానికి వైట్ ఎగ్ తినాలి. డాక్టర్లు మొన్న సజెస్ట్ చేశారు మా వాళ్ళకి. కోకోనట్, గీ వీటిలో కొంచెం గుడ్ ఫ్యాట్ ఉంటుంది. మన బాడీకి కావాల్సిన కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్ తీసుకోవడం మంచిది. ఇంకా స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫ్రూటింగ్స్ లిమిట్ చేసుకోవడం బెటర్. మనం ఇదివరకు బఠానీలు, శనగలు, శనగ విత్తనాలు ఇవి తినేవాళ్ళం. చాలా హెల్తీ ఫుడ్స్ అవన్నీ. అవి రిస్టోర్ చేసుకోవటం మంచిది. మొలకెత్తిన విత్తనాలు కూడా దొరుకుతున్నాయి ప్యాకెట్లు. మొలకెత్తిన విత్తనాలు అవి యూజ్ చేసుకోవడం మంచిది. సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఒక ఏజ్ వచ్చినాక సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు. డైలీ సప్లిమెంట్స్ స్పెసిఫిక్ ఫర్ మెన్, ఉమెన్, 50 years అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్ ఆయిల్స్, లేస్లు, జంక్ ఫుడ్ కొంచెం కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. ఇవన్నీ కూడా మీ బాడీని బట్టి, మీ ఉండే ప్రదేశాన్ని బట్టి డిజైన్ చేసుకోవడం మంచిది, మీ బడ్జెట్ని బట్టి. ఇలాంటి పర్సనల్ డెవలప్మెంట్, హెల్త్ రిలేటెడ్ ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా వీడియోస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.